లేఖన భాగాలు చదువుకుందాం. వాక్య పట్టణాలు చదువుకుందాం. తండ్రి దేవుని తలుచుకుంటూ అందరూ తండ్రి దేవుని తలుచుకుంటూ యెషయా గ్రంథము 61 అధ్యాయము 1 నుంచి 3 వరకు. వారికి మైక్ ఇవ్వండి. యెషయా గారు వచ్చి 61 అధ్యాయము యెషయా గ్రంథము 1 నుంచి 3 వరకు. నేను దేవుని తలుసుకుంటూ పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 61 అధ్యాయంలో ఇక్కడికి వచ్చాను. మైక్ కొట్టమండి. 1 నుంచి 3 వరకు సార్. హల్లెలూయా. 1 నుంచి 3 వరకు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, సెలవులున్న వారికి విడుదలను, బంధింపడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా ప్రతి సంవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖ కాంతుల ధరిని వదలుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షము అన్నయు, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడేది. దేవుడి పరిశుభ్రంలో జీవించును గాక. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని తలుచుకుంటూ సువార్తలను పాఠం చదువుకుందామండి. యోహాను సువార్త 14 అధ్యాయము 5 నుంచి 11 వరకు మన మధ్య సౌందర్య గారు వినిపిస్తారు. యోహాను సువార్త 14 అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనను నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనను నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. దేవుని పరిశుద్ధాత్మ దేవుని తలుచుకుంటూ పత్రికలను పాఠం చదువుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక 18వ అధ్యాయము 18 నుంచి 21 వరకు మన మధ్యలో బియోలా గారు చదివిపిస్తారు. మొదటి అధ్యాయము 18 నుంచి 21 వరకు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులకు జ్ఞానమును నాశనము చేతును,
జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కాలవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరిగి ఉండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదుల సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. దేవుడు తన పాట నెంబరు 10వ నెంబర్లో పాట పాడుకుంటూ మనం ఆరాధన చేసిన దేవుడిని మహిమపరుచుకుందామండి. పాటల షీట్ లో వచ్చి 10వ పాట పాడుకుందాం. 5 వారు వచ్చి ఈ ఆరాధనలో పాల్గొని ప్రభుని మహిమపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రయత్నం హల్లెలూయా. పాటల షీట్ లో వచ్చి 10వ పాట అందరూ కూడా కలిసి మాతో కలిసి పాడి ప్రభుని మహిమపరచవలసింది. అందరం కలిసి ఈ పాటను పాడి దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వక దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా మొట్టమొదటిగా కన్ను మూసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. ఒక నిమిషం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం కూడా ఒకసారి ప్రభు సన్నిధి మనతో ఉంది. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య నివాసం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధన చేద్దాం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని స్తుతిద్దాం. స్వయంగా కావాలి. ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధన చేసి ప్రభు నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
అందరూ కలిసి పాడదాం. ఈ కృప లేకపోతే మేము బ్రతకలేమని ప్రభువుని ఆరాధన చేద్దాం. మన మధ్యన ఓబేద్యాం గారు వచ్చి వాక్యం కొరకు ఆరాధన కొరకు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా కొరకై నీ ఏక కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని పరలోకము నుండి భూలోకానికి పంపి ఆయన ద్వారా, ఆయన చేసిన త్యాగము ద్వారా, ఆయన నరుల కొరకై కలువరి శిలువలో కార్చిన విలువైన రక్తము ద్వారా ప్రతి మనుషులను ఆయన కొని రక్తముతో సంపాదించి సజీవ సంఘముగా చేసిన సర్వ భూలోకములో ఉన్న సార్వత్రిక సంఘం అంతటిని బట్టి నేను వందనాలు స్తోత్రాలు. మా దేవ ఈ రాత్రి వేళలో 2022వ సంవత్సరం మే మాసము ఈ 3వ రోజున సజీవులమై దేవరపల్లి గ్రామములో ఓరేపు ప్రార్థనా మందిరము మీ పాద సన్నిధిగా చేరవచ్చుటకై మీరు అనుకూలపరిచిన దాన్ని బట్టి మీ ఏర్పాటు మీ దాసులైనటువంటి వారు కృప కలిగిన తండ్రి శారడు కుమార్ గారు, సహోదరు మణి గారు, స్థానిక సంఘము ప్రార్థించి ఈ 3 దినాల యొక్క పరిచయ కొరకై తెరిచిన ద్వారం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ప్రజలైన వారు పాటల ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచి ఆరాధిస్తూ వచ్చారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆశ్రయుడు ఉన్న దేవుడు నాయన. కాబట్టి ఈ సమయంలో దైవ గ్రంథముల నుంచి పరిశుద్ధ మాటలు, రక్షణ కొరకైన మాటలు, ఆత్మీయ జీవం కొరకైన మాటలు, సంఘమును బలపరచినట్లుగాను, ఇంకా రక్షణ పొందినటువంటి అనేక ఆత్మలు రక్షణ పొందినట్లుగాను ఈ రాత్రి వేళ మీ దాసులైన వారు నడిపించి ఎడదవోల నుంచి నాయన ప్రభు మీ దాసులు ఇశ్రాయేలు గారిని బట్టి ఆయనను మీరు నిలువబెట్టి ఆయన వాక్య ధ్యానము కొరకై అభిషేకించి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం.
ఇంకెవరైనా రావాలంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక వచ్చి నీ మాటలు విని ఆత్మీయ పొందినట్లుగా ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని ఈ ప్రేమ ప్రయాస పరిచర్యను మరొకసారి మీరు ఆస్వాదించగలరని ప్రభువు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అమ్మా. కూర్చోండి అమ్మా. కూర్చోలేని వారి వెనకాల కూర్చో ఎడరు కూర్చోండి. ఖాళీలు ఉన్నాయి కదా, ఎడరు కూర్చుంటే ఎడ ఖాళీలు ఉండకూడదు. 2 లైన్లు ఉన్నా 3 లైన్లు ఉన్నా ఖాళీ ఉండకూడదు. సీనన్న ఎడరు కూర్చోండి. దైవజనులు మన మధ్య ఉన్న ఇశ్రాయేలు గారికి సమయాన్ని అర్పిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును. దేవునికి ఒకసారి వేదిక స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నన్ను మీ మధ్యకు తీసుకొచ్చి మీకు నిలబెట్టిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించిన ప్రియులు దైవజనులు షారోన్ కుమార్ గారికి, మహిమ మణి గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చేరుచు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు చక్కని చాలా చక్కగా ప్రారంభం నుంచి ఉన్నాను. మరి పాటలన్నీ విన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మీరు చాలా బాగా పాడారు, తమ్ముడు కూడా చాలా బాగా వాయించారు. ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి పిల్లల మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాన్ని దావీదు అడిగి సౌలు కుటుంబమునకు సేవకుడు సేబాయను ఒకరుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సేబాము నీవే కదని అడుగుగా అని చిన్న ప్రార్థన తలలో వచ్చి పరిశుద్ధ ప్రేమ కలిగిన వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి. రాత్రి మీ పిల్లలందరూ నాయన మీ సన్నిధిలో ఉన్నారు. నేను మీ వాడిని మీరే నాతో మాతో మాట్లాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ప్రియులు దయచేసి రాత్రి మెఫీబోషెత్ ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం ఈ 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. రెండవదిగా యోనాతానుకి కనిపిస్తా ఉన్నాడు. మూడవదిగా దావీదు. ఈ 3 పాత్రలు ఈ 9వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. ఈ 9వ అధ్యాయంలో 3 పాత్రలు, 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఒక ఆయన మెఫీబోషెత్, ఇంకొక ఆయన దావీదు, ఇంకొక ఆయన యోనాతాను. ఈ 3 వ్యక్తులు ఈ యొక్క అధ్యాయంలో ఈ 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మీరు తాతిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలన్నీ ఒకసారి చదవండి. ఈ రాత్రి నేను ఈ అధ్యాయంలో నుంచి నేను మీతో దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుని వాక్యము చుట్టి తేనె దారుల కంటే కూడా మధురమైనది. దేవుని వాక్యం గురించి ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము సొప్పు వంటిదని, దేవుని వాక్యము కత్తి వంటిదని, దేవుని వాక్యము నీరు ఉదకానికి పోల్చాడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని వాక్యము మనం వింటూ ఉండగానే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని కృప మనకి అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే బైబిల్ అది రాయబడి ఉంది, నీ వాక్యము వెల్లడి ఎగుడు తోడని వెలుగు కలిగి. అంటే మానవుని యొక్క హృదయములో ఉన్న చీకటి పారద్రోలబడుతుంది. బైబిల్ గ్రంథం హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మనము వెలిగించబడిన మీద పెట్టాడు. అంటే ఒకప్పుడు
ప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ యొక్క చీకటి వాళ్ళు వెలిగించబడిన వారు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత వారెవరైతే వెలిగించబడిన వారు. కనుక దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉండగా దేవుడు మనల్ని వెలిగిస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ చీకటిని, ఆ యొక్క దేవునికి విరోధమైన ఆ స్వభావం అంతటిని కూడా ప్రభువు తొలగించేస్తాడు. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, ఆయన దేవుని వాక్యమైన ఉదకముతో మనను స్నానము చేపిస్తారు. ఆయన అప్పుడు ఎలా ఉంటామంటే మనము ముడత లేని వారంగాను, మచ్చ లేని వారంగాను, డాగు లేని వారుగాను, కళంకం లేని వారుగా, మహిమ కలిగిన వారుగా మనం ఉంటామని బైబిల్ గ్రంథం చెప్తాం. కనుకనే మరి దైవజనులు షాలోను కుమార్ గారు మీ యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మీ ఆత్మల యొక్క రక్షణార్థము, మీ ఆత్మలు ఉజ్జీవింపడాలని ఉద్దేశంతోనే ఈ యొక్క సభలు ఏర్పాటు చేశారు. ప్రియులుగా ఈ రాత్రి మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయములో చూసినట్లయితే ఇక్కడ ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి కనిపిస్తా ఉన్నారు. దావీదు ప్రియులుగా రాజరికానికి వచ్చిన తర్వాత సౌలుకి దావీదుకి చాలా యుద్ధాలు జరుగుతాయి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయింది. దేవుని యొక్క కృప చేత రాజ్యము దావీదు పక్షం అయిపోయింది. దానికి స్తోత్రం చెప్పండి. దావీదు రాజరికానికి వచ్చిన తర్వాత దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దావీదు అడుగుతున్నాడు ఎవరినైతే తన దగ్గర ఉన్న వారు అడుగుతున్నాడు, నేను యోనాతానుని బట్టి ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో శేషించిన వారు అంటే మిగిలిపోయిన వారు. ఇంత చెప్పాను కదా, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా యుద్ధాలు జరిగాయి. కనుక సౌలు కుటుంబము నీరసిల్లిపోయింది. కనుక ఎవరు మిగిలి ఉన్నారో ఎవరు బ్రతుకున్నారో తెలియదు. అందుకే దావీదు అంటున్నాడు, సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే యోనాతానుని బట్టి నేను వారికి ఉపకారం చేస్తాను. ఎందుకంటే యోనాతానుకి దావీదుకి చాలా మంచి స్నేహం అని బైబిల్ గ్రంథం చెప్తాము. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దావీదు రాజరికానికి రాగానే దావీదు చేసిన పని ఏంటంటే, వీళ్ళుగా నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో యోనాతానుని బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళు అప్పుడు చెప్తారు, ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి 2 కాళ్ళు కుట్టివి, అతని పేరు మెఫీబోషెతు. అతని పేరు ఏంటండి? మెఫీబోషెతు. ఎక్కడ ఉన్నాడంటే ఇతను ఒక్కసారి చూడండి, మీ యొక్క బైబిల్ ఒక్కసారి తీయండి. 9వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు రాజైన దావీదు లోదెబారులో ఉన్న అబీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించు. అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ యొక్క మెఫీబోషెతు అంటే? లోదెబారులో ఉన్నాడు. అదో ప్రాంతం. ఎక్కడున్నాడండి? లోదెబారు. లోదెబారులో మాకీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఉన్నాడు. లోదెబారులో ఉన్నాడు, మాకీరు ఇంటి దగ్గర ఉన్నాడు. కనుక మనుషులు వెళ్ళారు, సైనికులు వెళ్ళారు, మెఫీబోషెతుని రాజు అయిన దావీదు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దావీదు దగ్గరకు వచ్చి వెంటనే దావీదు కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకంటే శత్రు శాసనం ఉండకూడదు అంటండి. ఏముండకూడదు? ఒకవేళ నేను బ్రతుకున్నాను కనుక నేను ఎప్పుడైనా రాజు మీద తిరుగుబాటు చేయడానికి నేనే కారణమవుతానేమో అని చెప్పి రాజు నన్ను చంపడానికి తీసుకొచ్చాడని చెప్పి ఈ యొక్క మెఫీబోషెతు వెంటనే రాజు యొక్క పాదాల మీద పడిపోతే అప్పుడు దావీదు చాలా ప్రేమగా మాట్లాడాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకేమీ చెయ్యను. అయితే ఒక పని చెయ్యి, నువ్వు బ్రతికినంత కాలం నువ్వేం చేస్తావంటే నా దగ్గరే నువ్వు భోజనం చేయాలి, నా బల దగ్గరే భోజనం చేయాలి. నీ యొక్క తాత ఎవరతను? సౌలు. మెఫీబోషెతు తాత ఎవరండి? సౌలు ఎవరంటే యోనాతాను యొక్క తండ్రి. కనుక సౌలు భూమంతా నేను నీకు ఇచ్చేస్తున్నాను, కాబట్టి నీవు బ్రతికినంత కాలము కూడా
నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం చేయండి. రాజు అలా చెప్పేటప్పటికి ఈ యొక్క మెఫీబోషెత్ ఎక్కడ లేని సంతోషం చేస్తాడు. అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను. ఈ మెఫీబోషెత్ అంటే ఇతనికి 2 కాళ్ళు కుంటి అండి, 2 కాళ్ళు కుంటి కనుక అంటాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని. ఇటువంటి చచ్చిన కుక్క వంటి నా మీద ఎంత దయ చూపుతున్నావని చెప్పి ప్రియుడా ఈ మెఫీబోషెత్ చాలా మరి దావీదుని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రియుడా దావీదు చూపిన ప్రేమ, దావీదు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రియుడు. దావీదు అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? ప్రియుడు. దావీదులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం అండి. నిజంగా యేసు ప్రభు అంటారు, ఏమన్నారంటే ప్రేమ లేనివాడు నావాడు కాదు. యోహాను మొదటి పత్రికలో చెప్తారు ఏమనంటే దేవుడు ప్రేమ స్వరూపి. నిజంగా దావీదులో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దావీదు ప్రేమ కలిగిన వాడు. అతని పేరే దావీదు అంటే ప్రియుడు అని అర్థమండి. ఎవరైనా శత్రువులు ప్రేమిస్తారండి? ఏమో చెప్పండి, శత్రువులు ఎవరినైనా ప్రేమిస్తారా? కానీ దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇక్కడ శత్రువు. ఎవరు? ఎటువంటి శత్రువు? వాడి తాత ఇతను చంపాలనే అనేక సార్లు ప్రయత్నం చేశాడు. చాలా యుద్ధాలు జరిగి దావీదుకి సౌలుకి, దావీదుని తరిమి చాలా కష్టాలు పాలు చేస్తాడు సౌలు. అటువంటి శత్రువు అయిన ఈ మెఫీబోషెత్ పట్ల ఇక్కడ దావీదు ఎంతో దయ, ప్రేమ, కరుణ, జాలి చూపించిన మనం చూస్తా ఉన్నాం. దానికోసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెఫీబోషెత్ 2 కాళ్ళు కుంటిని, చాలా దీన స్థితి, దయనీయమైన పరిస్థితి. ఇతర ప్రియులుగా ఆ యొక్క సౌలు కుటుంబం నీరసించిపోయినప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయినట్టే ఒకసారి మీ బైబిల్ గ్రంథం మరొకసారి తీయండి. 9వ అధ్యాయంలో చూస్తే ఎక్కడ ఉన్నాడంటే ఇతను 4వ వచనం. అతను ఎక్కడ ఉన్నాడు? రాజు అడుగుగా షీబా చింతకించును, అతడు లోదేబారులో అబీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అని. దేవునికి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకీరు అనే మాట అర్థం ఏంటంటే అమ్మబడిన వాడు, దాసుడు. రెండవదిగా లోదేబారు లోయలో ఉంటాడంట. ఏ లోయ చెప్పండి? లోదేబారు. లోదేబారు అనే మాట అర్థం ఏంటంటే మేత లేని స్థలం. ఏ స్థలం చెప్పండి? మేత లేని స్థలం. మన పల్లెటూరు భాష ఏంటంటే చవిటి పర్ర. అక్కడ ఏమీ పండదు, ఇటువంటి మొక్క అక్కడ రాదు. కనుక లోదేబారులో ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెత్. మెఫీబోషెత్ లోదేబారులో మాకీరింట. మాకీరు అనే మాటకు అర్థం ఏంటంటే బానిస. అంటే ఈ యొక్క మెఫీబోషెత్ లోదేబారు అనగా ఆశీర్వాదం లేని స్థలంలో, ఎటువంటి పంట పండని స్థలంలో, ఎటువంటి తీర లేని స్థలంలో అతను ఉండిపోయాడు. రెండోదిగా అతను ఎలా ఉన్నాడు అంటే ఒక బానిసగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక బానిస. రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలంటే, మన జీవితాల్లో మనం దీవించబడాలంటే చూడండి, ఈ యొక్క మెఫీబోషెత్ మీద దావీదు కనికరం దిగి వచ్చింది, దావీదు దయ దిగి వచ్చింది. దావీదు ఈ మెఫీబోషెత్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనము పాపానికి బానిసగా ఉన్నంత కాలం, లోకానికి బానిసగా ఉన్నంత కాలం, లోకంలో జీవించినంత కాలం ఏ ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా స్వతంత్రించుకోలేరు. దేవునికోసారి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే ప్రియులా మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలంటే విడుదల పొందుకుని బయటికి రావాలి. మనిషి జీవితంలో ఈ రోజు ఆశీర్వాదాలు చాలా మంది జీవితాలు లేవండి. మీరు అనుకోవచ్చు,
పాస్టర్ గారిని మేము మంచి ఇల్లు కట్టుకున్నామండి. నువ్వు ఇల్లు కట్టుకుంటావు మంచిదే, ₹1,00,000 పరుపు మీద నువ్వు పడుకోవచ్చు, కానీ ₹1,00,000 పెట్టి పరుపు కొంటావు, కానీ ఆ పరుపు మీద పడుకుని నిద్రను మాత్రం నువ్వు కొనలేవు. ఒక 5,000 భోజనం నువ్వు చేయొచ్చేమో, కానీ అది అడిగే పని మాత్రం నీ దగ్గర లేవు. ఆ 5,000 భోజనం తినవచ్చు నువ్వు, కానీ దానివల్ల వచ్చే శక్తిని నువ్వు పొందుకోవాలంటే అది దేవుని కృపా, దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డలారా కేవలము ఈ యొక్క భౌతిక సంబంధమైనది కాదు. నేను చెప్పే ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీ జీవితంలో ఉన్నటువంటి పాపం అనే దాన్ని పూర్తిగా తీసేసుకోవాలి. చూడండి, ఈ మెఫీబోషెతు ఎక్కడ ఉండిపోయాడయ్యా అంటే తన జీవితంలో 2 కాళ్ళు కుంటివి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మేత లేని స్థలంలో, ఆశీర్వాదం లేని స్థలంలో, దీవెన లేని స్థలంలో ఒక చోట బానిసగా ఉండిపోయినట్టుగా మనం లేఖనంలో చూడొచ్చు. రాత్రి అనేకులు ఎక్కడ బానిసలైపోతున్నారంటే బైబిల్ అంటుంది పాపానికి చాలా మంది బానిసలైపోతున్నారండి. దేనికి బానిసలైపోతున్నారు? పాపానికి. యోహాను సువార్త చెప్తాడు కదా, ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచు. చూసారా ఏమని చెప్తున్నాడు ఇక్కడ? పాపము చేసే ప్రతివాడు. వింటున్నారా నా మాటలు? జాగ్రత్తగా మీరు వింటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. మీకు ఏదో పెట్టి కథలు చెప్పి వెళ్ళిపోవడానికి నేను రాత్రి రాలేదు. తెలుసుకోకుండా చెప్పండి. నేను ఏదో 4 మాటలు నవ్వించి మాటలు చెప్పని నీ పాస్ కింద మళ్ళా పిలవకపోయినా నాకు పర్వాలేదు. ఉన్న విషయాన్ని నాకు ప్రభు బయలుపరిచి దాన్ని మీకు సూటిగా స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతాను. దాని స్తోత్రం చెప్పండి. ఏముంది వచనంలో చెప్పండి? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎందుకు పాపానికి దాసుడుగా ఉంటున్నాడు? పాపము చేసేవాడు ఎవరు చెప్పండి? పాపము చేసేవాడు పాపానికి దాసుడు. కారణం ఏంటంట? ఇంకో మాట మీరు పేతురు 2వ పత్రిక 2:19. పేతురు రాసిన 2వ పత్రిక 2:19. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి చెప్పుదురు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనిషిని ఎలా చూడండి, నా వైపు మనిషిని పాపము ఏం చేస్తుంది చెప్పండి? జయిస్తుంది. మనిషి మీద పాపము ఏలుబడి చేస్తుంది. అది విజయాన్ని మనిషి పొందుకోవట్లేదు, పాపమే పొందుకుంటుంది. ఈ రోజున మనిషిని పాపము జయిస్తారు. ఒకడు దేని చేత జయించబడుతున్నాడో దానికి ఏమైపోతాడు? ఇంకా సిగరెట్ మానలేకపోతున్నావా? మానలేకపోతున్నానండి. తాగుడు మానలేకపో అంటే అర్థం ఏంటి? ఆ త్రాగుడు అతను జయిస్తుంది. ఆ చుట్ట లేదా బీడి లేదా సిగరెట్ అతను జయిస్తుంది. చెడు మాటలు అతను జయిస్తా ఉన్నాయి. శరీరాశలు, లోకేచ్చులు, పాపేచ్చులు, భోగేచ్చులు అతను ఏం చేస్తున్నాయి? జయిస్తున్నాయి. అందుకనే ఆ వ్యక్తి చెయ్యకూడదు అనుకున్న పనులన్నీ చేస్తూ ఉన్నాడు. చూడకూడదు అనుకున్న వాటికి చూస్తూ ఉన్నాడు. అనకూడదు అనుకున్న మాటలు అంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ పాపం ఆ వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? జయిస్తారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు 2 కాళ్ళు ఉంది. కానీ దావీదు కబురు పెట్టినప్పుడు ఏం చేశాడు? వచ్చాడు రాలేదా? దావీదు దగ్గరకు వచ్చాడు.
దావీదు కాళ్ళ మీద పడ్డాడు. దొరికోసారి వ్యక్తిగత స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను అంటాను, నువ్వు శారీరకంగా ఒకవేళ బలహీనమైనా పర్వాలేదు, కానీ నీ శరీరంలో కుంటితనమో నీ శరీరంలో రోగం ఉన్నా పర్లేదు, కానీ నీ బుద్ధికి నీ ఆలోచనకి నీ తలంపులకి కుంటితనము ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. స్తోత్రం చెప్పండి. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ శారీరకంగా నువ్వు ఎన్ని బలహీనతలు నీకున్నా పర్వాలేదు, నీకున్న అవిటితనం కానీ నీకున్న బలహీనతలు కానీ అవి అడ్డుతారు, కానీ నీలో పాపం ఉంటే మాత్రం నీవైనా నేనైనా పరలోకంలో ప్రవేశించనే ప్రవేశించు. మన పరలోకంలోకి వెళ్ళాలంటే, మన పరలోకంలో ప్రవేశించాలంటే ప్రియమైన దేవుని బిడ్డల పాపం అనేది మన జీవితంలో ఉండడానికి అవకాశం లేదు. ఏ వ్యక్తులు అయితే పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే పాపాన్ని జయించగలుగుతాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుడు పరలోకంలో చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకందరికి బాగా తెలిసిన వ్యక్తి లాజరు కదండి. లోకస్వార్తలో 16వ అధ్యాయంలో ఉంటాడు. తీయద్దు, ఇలా చూడండి. లాజరుకి ఎన్ని రోగాలు ఉన్నాయి చెప్పండి. లాజరుకి ఎన్ని రోగాలు ఉన్నాయి? ఆఖరికి అతని రోగాలకి కుక్కలు వచ్చి నవ్వుతున్నాయి కదా. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయండి? అతనుకున్న ఆ కురుపులు అంటే కుక్కలు నవ్వుతున్నాయి. కుక్కలు ఆ కుక్కలు కొట్టడానికి కూడా లాజరుకి ఏం లేదు, ఓపిక లేదు. కుక్కలు లాక్కుంటుంటే లేదా కొట్టడానికి కూడా అతనికి ఓపిక లేకుండా అలాగే ఉన్నాడు. కానీ లాజరు చనిపోయి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వెళ్ళిపోయాడంతే, పరదేశికి వెళ్ళిపోయాడంతే. విశ్వాసం తండ్రి అయిన అబ్రహాము రోమును ఆడుకుని నెమ్మది పొందుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా అటువంటి స్థితిలో ఉంటే మన పక్కన కూర్చుంటే సందేహిస్తామేమో, కానీ ఈ లోకంలో ఉండగా ధనవంతుడికి ఒక్క రోగం కూడా లేదు. అతను బైబిల్ రాయబడి బహుదా సుఖపడుతున్నాడు. సన్నపు నార పట్టి మంచి వస్త్రాలు, కానీ అతను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పడమ్మా? అంటే బట్టలు మన పరలోకం తీసుకెళ్ళమని అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి. మనకున్న ఆరోగ్యం, నేను ఏ రోగము లేకుండా ఉన్నాను. ఏ సుఖం? పాపరోగం పోలేదు నీకు. ఏ రోగం లేదంటే నీకు పాపరోగం ఉంది కదా. చూడండి, వాడికి లాజరుకి ఏ రోగం కాదు, ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి. అది చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? నెమ్మది పొందు స్థానానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతాయి అంటే, ఈ లోకంలో ఎన్ని రోగాలు ఉన్నా కానీ పడవలేదు, కానీ మనలో పాపం అనే రోగం మాత్రం ఉండకూడదు. ఈ పాపం అనేది ఏం చేస్తుంది అంటే నీకు నెమ్మది లేకుండా చేసేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాపానికి బాధితుడిగా ఉన్నంత కాలం నువ్వు నెమ్మది పొందుకోలేవు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, సంతోషం పొందుకోలేవు, సమాధానం పొందుకోలేవు, దేవుని యొక్క కృప నీవు అనుభవించలేవు. ఈ రాత్రి నువ్వు నెమ్మది పొందాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీలో ఉన్న పాపం అంతా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథం మీద పాపం అంటే ఇంత స్పష్టంగా చెప్తున్నది. ఆధ్యాత్మిక క్రమమే పాపము. ఇంకేం చెప్తుంది? పాపం అంటే ఏంటి? ఏమండి? ఆధ్యాత్మిక క్రమమే పాపం. ఇంకా పాపం అంటే బైబిల్ డెఫినేషన్ చెప్పండి. మొదటి యోహాను పత్రిక 5:17. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? సకల దుర్నీతి పాపం. యాకోబు 4:17. మేలైనది చెయ్యి నెరిగియు అలాగూ చెయ్యని వారికి
పాపము. చూసారా, మేలైంది చెయ్యనెరిగి. యాకోబు 4:17 చెప్తున్నాడు, మేలైనది చెయ్యనెరిగి అలా చెయ్యని వారికి పాపం. చూసారా, ఈ రోజున ఎంతమంది సంఘాల్లో ఉండి ప్రార్థన చెయ్యాలి కదా, మేలే కాదని ప్రార్థన చేయాలి, మేలే కదా చెప్పండి, చెయ్యాలి. చేస్తున్నారా? దేవుడి మందిరానికి సకాలం రావాలి, వస్తున్నారా? దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాలి, వెంబడిస్తున్నారా? మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యకపోతే కాబట్టి దర్శన భాగాలు దేవునికి ఇవ్వాలి. చెప్పండమ్మా, దశమ భాగము దేవుని సొమ్ము. ఉందా లేదా బైబిల్లో? కొత్త నిబంధన ఉందా లేదా? కొత్త నిబంధన లేదు, ఏముంది చెప్పండి? వర్తిన అంటే ₹1,00,000 ఇస్తే 10,000 ఏమన్నా, ₹1,00,000 ఇస్తే దేవుడు అందులో ₹1,000 ఏమన్నా? బైబిల్లో మత్తయి సువార్తలో చెప్తాడు, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే నీ నీతి అధికము కాని యెడల నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించు. శాస్త్రుల నీతి ఏంటి? పరిశీల నీతి ఏంటి? శాస్త్రులు పరిశీల దశమ భాగాలు ఇస్తారు, సోపులో పుదీనాలో దశమ భాగాలు ఇస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దానికంటే అధికంగా దేవుడితో స్తోత్రం చెప్పండి, లేకపోతే చెప్పండి హల్లెలూయా. మేలైనది చెయ్యనెరిగి, చెప్పండి, మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వారికి ఏం కలుగుతుందా? ఈరోజు ఎంతమంది అండి దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? దొంగిలించేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలను కూడా ప్రియులుగా దొంగిలించేస్తా ఉన్నారండి. దేవుడు చెప్తున్నా గానీ, ఎంత మొత్తుకుంటున్నా గానీ ఏం చేస్తారు చెప్పండి? దశమ భాగం. నిజంగా ₹1,000 దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఉంటారు, 10,000 దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఉంటారు, ₹1,00,000 దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఒక అమ్మాయి ఎవరు ఇలాగ అడ్డుకోపేస్తుంది, ఎందుకు ఎవరు? ఏమండి, దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆయన మనకి ఎంత ఇచ్చినా గానీ అంతలో ఏం చేయాలి? మనం దేవునికి దశమ భాగాన్ని తీసి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలైనది చెయ్యనెరిగి అలా చెయ్యకపోతే సకల దుర్నీతి పాపమే, ఆధ్యాత్మిక క్రమమే పాపం. ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రియ దేశీ మిత్రులరా గమనించండి, మనము పాపం అనేది ఎటువంటి భయంకరమైన స్థితి ఈ రాత్రి నేను మీకు చెప్తాను. చూడండి, పాపం అంటే ఏం చేస్తుంది తెలుసా మీకు? ఒక్కసారి రోమాపత్రిక 3:23 తీయండి. రోమాపత్రిక 3:23. చాలు ఏమన్నాడు వచనము? పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేదు. అంటే దేవుని నుంచి నిన్ను పాపం ఏం చేస్తుంది? వేరు చేసేస్తా ఉంది. అంటే పాపము, జాగ్రత్త వినాలి, పాపము దేవునికి నీకు ఎడబాటు కలిగించేస్తుంది. దాని ఇంకా బాగా స్పష్టంగా యెషయా భక్తుడు చెప్తాడు. ఆయన ఏమంటాడు? యెషయా గ్రంథం 59:1 చెప్తాడు, విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు, రక్షపనేరకున్నట్లు ఆయన చేతులు కొరచు కాలేదు, మీకును మీ దేవునికి మధ్యన నిజమా? ఎవరి పాపాలంటండి? మన పాపాలు అడ్డుగా వచ్చేస్తున్నాయంట, ఆయన ముఖం మనకు కనబడుతుంది అంతే. చూస్తారా? పాపం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవుని నుండి నీకు దూరం చేసేస్తుంది. ఏమీ లేదండి, అపవాది నిన్ను చిక్కించుకోవాలంటే సింపుల్ మాట. నీకు శ్రమల పాలు చేయాలంటే, నిన్ను బాధల పాలు చేయాలంటే వెరీ సింపుల్. నువ్వు పాపంలో వెళ్ళిపోతే చాలు, నేను చక్కగా సైతాను వాడేసుకుంటాడు, దేవుడికి దూరం అయిపోతావు కదా. నువ్వు దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే నీలో పాపం ఉంటుందో, పాపం ఏం చేస్తుంటే దేవునికి నిన్ను వేరు చేసేస్తుంది. రెండవదిగా పాపం ఏం చేస్తుంది తెలుసా? చూడండి ఒక్కసారి సామెతల గ్రంథం 14:34.
పాపము దేవుని నుండి వేరు చేస్తాం మొదటిది. రెండోది పాపము 14:34 అండి. అవమానము ప్రజలకండి. అమ్మ, పాపము చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అవమానం. మనం పాపం చేస్తున్నామని ఎవరికి తెలీదు అనుకుంటారు చాలా మంది. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు చాలా మంది. నేను చేసేది ఎవరికి తెలియదు అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు మనకి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడండి. మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికి తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది మీరు మిద్దెల మీద మాట్లాడుకున్నట్టండి అందరికి వినబడేలా చేస్తారంట ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో పాపం అనేది నీకు అవమానాన్ని తీసుకొస్తుంది. పాపం ఏ కోణంలో ఉన్నా కానీ పాపాన్ని ఏం చేయాలంటే అసహించుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టేయాలి. పాపము నీకు అవమానమే. బైబిల్లో ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. పాపాత్మురాలైన స్త్రీ. ఏమంటే ఆ పేరేంటి? లక్ష్మో, రమ్యో, మార్తమ్మో, సుబ్బమ్మ ఏదో ఉంది ఆమె పేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి ఏమని పేరు రాయించాడు చెప్పండమ్మా? పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఎంత ఘోరమైన స్థితిలో ఆమె ఉందో చూడండి. అందుకని ఆమెకి అటువంటి పేరు. కానీ అంత ఘోరమైన పాపాత్మురాలైన ఆమె ప్రభు దగ్గరికి వస్తే ఆయన మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమెని పరిశుద్ధురాలుగా చేసేస్తాడు. ఊరో వాళ్ళందరూ అన్నారు పాపాత్మురాలు అన్నారు, కానీ ఆయన ప్రియులరా పవిత్రురాలుగా మార్చేస్తాడు ఆయన. నిజమే, మన ప్రభు దగ్గరకు వస్తే మన ఎంత ఘోరమైన పాపములైనా కానీ ప్రభు మన జీవితాలని మార్చేస్తాడు ఆయన. కానీ పాపములో ఉంటే ఆ ఆశీర్వాదం మనకు రాదు సుమా. కనుక పాపం ఏం చేస్తుందంటే నీకు అవమానం తెస్తుంది. మూడవదిగా పాపం ప్రియులుగా ఏం చేస్తుంది తెలుసా? రోమపత్రిక 2:9. రోమపత్రిక 2:9. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏం కలుగుతుంట? శ్రమ, వేదన. దుష్కార్యము అంటే పాపం. దుష్కార్యం చేస్తే శ్రమలు వస్తాయండి. పాపం చేస్తే ప్రియులుగా శ్రమలండి. అవి 1-2 శ్రమలు కాదండి. పాపము చేసిన వాడు ప్రియులుగా ఎన్ని శ్రమలు పడతాడనండి. మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి శ్రమలలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టేయాలి. అంతేకాదు ప్రియులరా, పాపం గురించి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చూడండి, సామెతల గ్రంథం 3:9, 3:7. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. చెడుతనము విడిచిపెట్టుము. చదవమ్మా. అది అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. చాలండి. దేవునికి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏముంది అక్కడ వచనంలో చూస్తే? వ్యాధిని కూడా తెస్తుంది. నీ ఎముకలకు సొత్తు ఎప్పుడు వస్తుంది? వ్యాధి పాపము పోతేనే నీ ఎముకలు సొత్తు. అంటే మానవుల జీవితాల్లో వ్యాధులు రావడానికి కూడా పాపమే కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి నా వైపు. అక్కడ ఒక వ్యక్తి ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు. మరి ఆ వ్యక్తిని ప్రభు ఏమంటాడు? నీ పాపాలు క్షమించబడ్డాడు. అంతేకాదు అతను దేవాలయంలో కనిపిస్తాడు ఒకసారి ప్రభుకి. మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఎన్నడూ పాపము చెయ్యకు. అంటే అర్థం ఏంటి? అతడు పాపాలు చేస్తాడు కనుకనే
అక్కడ ఆ రోగంతో పడి ఉన్నాడు. ఎక్కువ కిందకు రాకుండా ఉండాలంటే ఎన్నడూ పాపం చేయొద్దన్నాడు ప్రభు అతని దేవలే చూసి. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డరా, మన యొక్క చాలా సార్లు అనేక సార్లు మనం వ్యాధిగ్రస్తులు అవడానికి కూడా కారణం ఏంటంటే పాపమేనండి. మనుషుల యొక్క పాపము మనుషుల్ని వ్యాధులకు గురి చేస్తుంది, శ్రమలకు గురి చేస్తుంది, దేవుని నుండి దూరం చేస్తుంది. ప్రియులరా, ఈ రాత్రి అటువంటి భయంకరమైన పాపాన్ని మనం విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. మెఫీబోషెతుని ప్రియులరా మనం చూసినట్లయితే దావీదు కబురు పెట్టినప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుకి ప్రియులరా కబురు పెట్టగానే మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రి దావీదు ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు. ప్రభు నిన్ను అనేక సార్లు ఇలా సభల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, అనేక పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు. నా దగ్గర రమ్మని పిలుస్తున్నాడు. నీ మనసు మార్చుకోమని పిలుస్తున్నాడు. నువ్వు రక్షణ పొందమని పిలుస్తున్నాడు. నువ్వు పాపం మీద జయాన్ని పొందుకోవాలని పిలుస్తున్నాడు. కానీ పాపానికి బానిసైపోయి, పాపానికి లోబడిపోయి, పాపం మీద జయము లేకుండా పాపము చేస్తూ, పాపము చూస్తూ, పాపములో జీవిస్తూ నీ జీవితాన్ని ముందుకు వెళ్ళదీసేస్తామన్నా. ఈ రాత్రి దేవుడు నీ కొరకే ఈ సభను పెట్టాడు. నువ్వు పాపం మీద జయాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పాపం మీద విజయాన్ని పొందాలి. పాపం మీద విజయం పొందాలి. ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీకు ఆ విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ప్రియురా దావీదు యొక్క కాళ్ళ మీద పడిపోయాడు. చూడండి ఆ మాట ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నువ్వు దయ చూపుటకు నీ దాసుడునకు నేనెంతటి వాడును. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నేను ఎంతటి వాడిని. దావీదు కాళ్ళ మీద పడిపోయి. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఎవరి కాళ్ళ మీద పడాలి చెప్పండి? యేసు ప్రభు పాదాల మీద పడాలి. ప్రభువా, నేను పాపిని నాయన, నా పాపాలు క్షమించండి, నన్ను మీరు రక్తంలో కడగండి, నన్ను నాయన మీరు లేవనెత్తండి ప్రభువా. ఏమండి, మనం చాలా మంది అండి ఎంత భలే ప్రార్థన చేస్తారండి. ఎటువంటి ప్రార్థనలు అంటే మరి ఆ ప్రార్థన అంటే ఎంతగా ఉంటుందంటే అంతగా ఉంటుంది. మంచి మంచి పదాలు ఉంటాయి ఆ ప్రార్థనలో. ఆ ప్రార్థనలో చాలా గ్లోరిఫైడ్గా ఉంటుంది, చాలా మహిమకరంగా ఉంటుంది. ఏ సుఖం ఆ ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? కనీసం ఎప్పుడు కూడా ప్రభువా నన్ను కనికరించు నాయన, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను లేవనెత్తు నాయన, నన్ను బలపరచుతండి, నా సహాయం చేయదేవా అని ఆ దేన మనసుతో కూడిన ఆ ప్రార్థన ఎన్నడూ ఉండదండి. ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుందంటారా? పిల్లరా, నీ ప్రార్థనలో మొట్టమొదటిగా నీకు ఏమి ఉండాలంటే ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నీకు కావాలి. దేనికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ ప్రార్థన ఉండాలి చెప్పండి? పశ్చాత్తాపం. ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకునే ప్రార్థన, ప్రభు ఎదుట మనల్ని మనమే ఇలా దీనులుగా చేసుకునే ప్రార్థన ప్రభు కావాలి. మనం పాపం చేసిన కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభా నేను పాపిని అంటే ఇప్పుడు నేను కడగబడ్డాను. యేసు రక్తంలో ప్రభు నన్ను రక్షించి ఇంచుమించు 28 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు ప్రభు నేను పాపిని అంటే నేను పాపిని అయిపోయినాను కాదు అర్థం. దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం అందరం ఇటువంటి వారు చెప్పండి. అది అంతేగాని నేనేదో పాపం చేశానని కాదు, మీరేదో పాపం చేస్తారని కాదు. ఆ నీతిమంతుడు ఎవరైనా కోటి సూర్యుల కంటే ప్రభావము కలిగిన వాడైనా ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు నేనెంత నీకెంత, అని నీకెంత భక్తి ఎంత.
మన సంపూర్ణం ఎప్పుడంటే పరలోకం వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పరలోకం వెళ్ళండి సంపూర్ణము. అప్పటిదాకా కూడా మనము క్రీస్తు కలిగిన సంపూర్ణతలోనికి అనుదినము 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 మనం మార్చబడుతూ ఆయన సారూప్యతకు రావాల్సిన వారిని. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఏం చేయాలంటే ఈ ప్రతి అవిధేయత, ప్రతి పాపము, ప్రతి విధమైన దేవునికి విరోధమైన కార్యాన్ని ప్రభు ఎదుట ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పాదాల మీద పడాలి. ఆయన దగ్గర నీ జీవిత నిజ స్థితిని ఒప్పుకోవాలి. నిజ స్థితిని ఒప్పుకోవాలి. చూడండి, ఇతను మెఫీబోషెత్ ఎవరు చెప్పండి? రాజకుమారుడు కదండి. యోనాతాను యొక్క కొడుకు కదా. ఒకప్పుడు వాళ్ళ తాత రాజు, కానీ నిజ స్థితి ఇప్పుడు 2 కాళ్ళు లేదు. అతను చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. దావీదు కాళ్ళ మీద పడిపోతున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడు. ఏమంటే చెప్పండి, నేను చచ్చిన కుక్క వంటి వాడిని. చచ్చిన కుక్క వంటి వాడిని. మీ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ నిజ స్థితి, నీవు ఎలాగ ఉన్నావో, ఎక్కడ పడిపోయావో, ఎప్పుడు పడిపోయావో, ఎందుకు పడిపోయావో, ఏ పాపం నిన్ను ఏడుతుందో, ఏ పాపము నిన్ను జయిస్తుందో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రభు దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నా చేయి పట్టుకుని నన్ను లేవనెత్తునైనట్టే నీ చేయి పట్టుకుని నీకు పైకి లేపుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డరా, ఆ యొక్క దావీదు మెఫీబోషెత్ పట్ల ఎంత దయ చూపించాడో చూడండి. వెంటనే ప్రియుగా ఏం చేసిందంటే, దావీదు అంటే అతనికి ఏం చేసి చూడండి ఒకసారి. మీ బైబిల్లో 11వ వచనం. చెప్పాను కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేబాతో చెప్పాడు దావీదు, ఏ అబ్బాయి సేబా, ఇదిగో ఈ మెఫీబోషెతు యొక్క ఆ పంట పొలము, వీళ్ళ తాత సౌలు యొక్క పంట పొలం అంతా నువ్వు సాగుబడి చేసి ఆ ధాన్యం అంతా రాజు ఖజానాకి తీసుకురా. ఎందుకంటే ఇక రేపటి నుంచి ఈ మెఫీబోషెతు రాజు దగ్గర భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వచ్చిన అద్భుతమైన వచనం. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. రాజకుమారులు ఒకడా చెప్పండి? దావీదు కొడుకా? కాదు కదా. దావీదు శత్రువు. కానీ దావీదు శత్రువు అయిన ఈ మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు దగ్గర కూర్చుని ఏం చేస్తాడంట? భోజనం చేస్తాడు. ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మన ప్రభు దగ్గరికి మనం వస్తే మనకు కూడా ఇదే ఆధిక్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము కూడా అవిటి వాళ్ళమే, బలహీనమే. కానీ ప్రభు దగ్గరకు వస్తే నీకు ఈ ఆధిక్యత ఇస్తాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆయన ప్రకటన గ్రంథం చెప్తాడు 21వ అధ్యాయం అంటాడు కదా. ఏమంటాడు? అతనితో నేను కలిసి భోజనం పెట్టండి. చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుల ద్వారా పిల్లగా ప్రభు చెప్తాడైనా 3వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదును. చూసారా? దేవునితో భోజనం. దానికి స్తోత్రం చెప్పండి. ఏదైనా సీఎం గారితో భోజనం, పిఎం గారితో భోజనం అంటే ఎంత గ్రేట్ గా చెప్పుకుంటామో. సీఎం గారు గుంటలు కూడా చేస్తాం, చూపించుకుంటాం అందరికీ. ఇదిగో నేను అలాగా పలానా చోట వాళ్ళతో భోజనం చేసామండి, ఎంత గ్రేట్. ఫేస్బుక్ ఎక్కడ ఉంటే అక్కడ పోస్ట్ చేద్దాం. కానీ ఇక్కడ ఎవరు? జీవాధిపతి. దేవుని స్తోత్రం చెప్పండి. సర్వకృపానిధి, ఈ ప్రపంచానికి ఆది సంభూతుడైన ఆ దేవదేవుడు అంటాడు, నువ్వు నాతో నేను నీతో కలిసి భోజనం చేస్తావయ్యా. నా మాట వింటే నువ్వు తలుపు తీస్తే. చాలా మంది అండి మందిరానికి ఏ వారం మాట్లాడండి. దేవుని స్తోత్రం చెప్పండి.
ఒక్క వారం మారు యేసుకు బాప్తిసం పొందరు, రక్షణ అనుభవం రాదు. అమ్మ బాప్తిసం పొందావా, రక్షించబడ్డావా, పాపాలు ఒప్పుకున్నావంటే అయ్యగారండి వచ్చేస్తానండి ఏమంటారు చెప్పండి, వచ్చేస్తామండి అయ్యగారు. అలాగేనండి అయ్యగారు, కొంచెం ఉందండి కొంచెం. మా సంఘంలో అమ్మ గావిడి అయ్యగారండి, అమ్మాయికి పెళ్ళి అయిపోతే నేను బాప్తిసం పొందేస్తాను అయ్యారు. నేను అన్నాను, అమ్మాయి పెళ్ళి అవుతుంది లేదు తర్వాత సంగతి విషయం, నువ్వు అసలు అమ్మాయి పెళ్లికి బాప్తిసానికి లంకి పెట్టుకో. బాప్తిసం అంటే నీ మనసు మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని, నీ పాపాల కొరకే చనిపోయాడని నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి, అప్పుడే నీకు రక్షణ అని నేను చెప్పాను. ఎంత చెప్పాలంత చెప్పాను, నీకు ఒక ముక్కలు చెప్తున్నాను. అలాగే అలాగే అయ్యారు పిల్లకి పెళ్ళి వీళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు మనవరాళ్ళు పుట్టారండి. ఎంతమంది? ఇద్దరు మనవరాళ్ళు పుట్టారు. నా గొడవ అదే కదా, అమ్మ బాప్తిజం అప్పుడు అంటుంది, అలా కదా గారు కూడుకున్నారు కదండి బాబు, ఆడికి కూడా కొద్ది పెళ్ళి అయిపోతే బాబు ఇదేంటి మా గొడవ ఎలా పడుతుందంటే ఏదో చెప్తే దానికోసం ప్రార్థన చేసుకుంటాము. ఏంటంటే ఒక ఆత్మ రక్షించబడితే అదే మాకు ఎంతో సంతోషం కదా. ప్రభునైనా ఆడికి తండ్రి ఆడి కుప్పంలో కోలపురాడు ఎలా ఉంటాడు మాకు అనవసరం. ప్రభు వాడికి పెళ్ళి అవ్వాలి తండ్రి, ఏం చేస్తారో చేయడు ప్రభు అంటే కొంత నాడికి పెళ్ళి తెలుసుకోవద్దని చెప్పండి. ఆడికి పెళ్ళి అయిపోయింది, ఆడి జీవితాన్ని ప్రభు మార్చేసాడు. అమ్మ ఏంటమ్మా మరి బాప్తిజం అయ్యారండి, పొద్దుతాను కదా ఆగండి అయ్యారు, కంగారు పడుతున్నాను. నేను కంగారు పడుతున్నాను, నేను అడగవలసిన బాధ్యత నా పొందుదని నేను అడుగుతున్నా. తెలుసుకోవద్దు అని చెప్పండి. నేను కంగారు పెట్టడం కాదమ్మా, బైబిల్ అని చెప్తుంది అగ్ని నుంచి లాగిన కొందరిని రక్షించండి. కనుక సువార్త చెప్తున్నాము, వాక్యం చెప్తున్నాము. అమ్మ ప్రభువు దగ్గరికి రా, నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, కానీ నువ్వు ప్రభు దగ్గర నీకు స్థలం కావాలంటే బైబిల్ ఏం చెప్తుందండి, తను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికైనా అధికారం ఇస్తున్నాడు. నమ్మి బాప్తిసము పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి రక్షణ లేదు, శిక్షే కానికి. చాలా మంది అంటే పిల్లలు ఇలాగే ఉంటారండి, మందిరానికి వస్తారు, కానుకలు కూడా ఏదైనా ఇలాగ సభలంటే ఒక 1000 రూపాయలు ఇస్తారు లేదా 10,000 ఇస్తారు. డబ్బులు ఇచ్చినంత మాత్రం పరలోకం రాలేండి. అమ్మా కదా, నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన పరలోకం రాలేవు. ఈ టైస్ అని నిర్ణయించింది, అస్సలు పరలోకం పదవదు. నువ్వు మారు మనసు పొంది రక్షించబడతాయి కానీ పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. అలా కాదండి, నేను సీలింగ్ అంతా చేయించేస్తానండి, చేయించే తప్పేం లేదు, మంచిదే, కానీ రక్షణ మాత్రం నువ్వు పొందాల్సింది. స్తోత్రం చెప్పండి. డబ్బులు ఇచ్చి మన పరలోకాన్ని సంపాదించుకోలేము. అది అమ్మ అర్థమవుతున్న మాటలు. డబ్బులు ఇచ్చి ఏ సంపాదించుకోలేము, పరలోకం సంపాదించలేము. మరి ఎలాగ సంపాదించుకోవాలి? నీ ఆత్మను నువ్వు రక్షించుకో, నీ ఆత్మను ప్రభువుకి ఇవ్వాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము, నీ ఆత్మ రక్షణ పొందాలంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు బాప్తిసం పొందవలసింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. నువ్వు తడువు చెవి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఏం చేయాలన్నా, ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అప్పుడే నీ పాపాలు కడిగి వేయబడతాయి. స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేసుకున్నానండి, దేవుడు ఏదో లేదు అలా చచ్చిపోతే అలా వెళ్ళిపోతాను పరలోకం, ఏం వెళ్ళవు. దేవుడు బైబిల్లో క్రమం పెట్టాడు. ఒక ఆయన అన్నాడండి, ఏమండి శివులో దొంగ ఏ బాప్తిసం పొందాడండి? ఏమంటే చెప్పండి, శిలువలో దొంగ ఏ బాప్తిసం పొందాడట. నేను అన్నాను, అవును దొంగడు సిలువేశాడు కాబట్టి బాప్తిసం ఎత్తలేదు, నువ్వు కూడా బాప్తిసం సిలువ ఎత్తలేడు అన్నా.
నీకు బాప్తిస్మం అక్కర్లేదు, నీకు సిరి వేస్తున్నాడు అన్నాను. అది బాబు ఇద్దరి దగ్గర మరి అంతేనయ్యా. వాడు సిలువ వేయబడ్డాడు, వాడికి బాప్తిస్మం పొందే అవకాశం లేదు. వాడు సిలువ మీద ప్రభువును రక్షించని కోరుకున్నాడు. ఆయన రాజ్యం, ఆయన ఇష్టం ఆయన తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన ఏమండి 12 మంది శిష్యులుగా చేసి ప్రభు వారికి 12 మందికి బాప్తిస్మం ఎక్కడ పొందారండి? బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది. శిష్యులు బాప్తిస్మం పొందారు. యేసు ప్రభు బాప్తిస్మం పొందలేదు చెప్పండి. బైబిల్ ఎంత స్పష్టంగా, ఎంత పెద్ద పెద్ద 4 సువార్తలు కూడా యేసు ప్రభు బాప్తిస్మం గురించి రాశారు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతి యావత్ ఎలాగునా జరగాలి. బాప్తిస్మం పొందకుండా పరలోకం ఎలా వెళ్ళగలరు? బాప్తిస్మం పొందకుండా నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? యేసు రక్తంలో మన పాపాలన్నీ కడగబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? తప్పనిసరిగా బాప్తిస్మాన్ని పొందాలి. ప్రభు ఎదుట నీ పాపాలను ఒప్పుకోవాలి. యోహాను 1:10 చెప్తాడు, మన పాపములను మనం చదువున్నమాట, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల. యోహాను 1:1 చదవండి 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన ఎవరమ్మా? యేసు ప్రభు. యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయి. ఎంత మంచి మాట. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరికి హల్లెలూయా. మన పాపాలను మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? నా ఎదుట, పక్కింటి దగ్గర. ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి? ప్రభు దగ్గర. ప్రభు ఎదుట మోకరించి, ప్రభువా అని నీకు గుర్తొచ్చిన నీ ప్రతి పాపానికి అవిధేయత, నీలో ఏదైతే దేవుని విరోధం ఉందో అదంతా ప్రభు దగ్గర మనము ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అలా ఒప్పుకునే మళ్ళా కోసం మీద వేసుకుని వెళ్ళిపోకూడదు ఇంటికి. ఆ ఒప్పుకున్న పాపాన్ని ఇక్కడే మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. ఆ పాపంతో బైబిల్ అంటే పేతురు పత్రికలో చెప్తారు, పాపముతో జోలికి ఏమీ లేదు. నాతో నీకు ఏం జోలి? నా జోలికి వచ్చాడు ఏమంటారు చెప్పండి? నా జోలికి వచ్చాడు చెప్తాను అంటారా? పిల్లప్పుడు చిన్నపిల్లలు అంటారు, నా జోలికి వచ్చావా అంటారు. జోలికి రావడం అంటే అర్థం ఏంటి? నన్ను ఇలా పట్టుకున్నావు అనుకో, నన్ను ఇలా దాటేసిన అనుకో, అది జోలికి రావడం అంటే. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాక పాపముతో జోలికి ఏమి. తెలుసు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నమ్మి దేవుని బిడ్డ, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలండి. మెఫీబోషెతు లాగా దావీదు దగ్గర మెఫీబోషెతుకి స్థానం దొరికినట్లుగా నీకు పరలోకంలో స్థానము ప్రభుతో పాటు ఉండి ఆ గొప్ప ఆధిక్యత విలువ దొరికి వెళ్ళాలంటే రాత్రి ఈ పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రభు దగ్గర నీ నిజ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే ప్రభు దావీదు మెఫీబోషెతుకి ఇచ్చిన ఆ స్థానం దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత వచనంలో మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. చూడండి ఆఖరి వచనం చూడండి ఒకసారి. 11వ వచనము. యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచు. చాలు దేవునికి స్తోత్రం చెప్పండి. మెఫీబోషెతు ఎక్కడున్నాడో చెప్పండి? యెరూషలేములో. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. యెరూషలేములో కాపురముండి రాజు బల్ల దగ్గర ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ మంచి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ఈ రాత్రి నీ జీవితంలో దేని చేత నువ్వు జయించబడుతున్నావు నాకు తెలియదు, కానీ పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసు. ఒకడు దేని వలన జయించబడుతున్నాడో దానికి దాసు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి
దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జీవితంలో ఒకవేళ ఏ పాపమైన నేను నిలబడి చేస్తుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవించిన మీకు తెలియదు. మీ జీవమే పాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి ఆవిరి ఆవిరి. బైబిల్ గ్రంథం చెప్తుంది, చేద నుండి జారిపడి బిందువులు లాంటి వారు అంటే మన ఆయుష్కాల గురించి బైబిల్ అంటుంది, నేలను వలికిన నీరు మరలా ఎత్తలేనటువంటి వారు మనము. ఏమనుకుంటున్నారు మీరు తెలియదు. విసరి వెళ్ళి మరలి రాని కాలు అంటాడు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు పుట్టుకోమంటుందో తెలియదు. మన కుంటలో ఎన్ని ఓటుకుంటలా మంచి కుంటలండి అమ్మా? ఓటుకుంటలా మంచి కుంటలా? ఓటుకుండా మంచుకుండా ఉంటుందా అందులో మనమాట? ఏ బ్రదర్ ఐసెక్ మంచుకుండా ఉంటుందా చెప్పండి? ఏ ఓటుకుండా ఉండదు, మంచుకుండా ఉండదు. కొండ ఎప్పుడైనా అది పుట్టుకుమంటది, అది అవునే కదా? దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అందుకనే మనం ఏం చేయాలంటే మన భక్తులు అన్నారు ఏమనంటే, దీపం ఉండగానే అంటే దీపం అంటే ఏదమ్మా? మన ఆత్మ. మన ఆత్మ మనలో ఉండగానే ఈ ఇల్లుని ఏం చేయాలి? మనము చక్క పెట్టుకోవాలి. ఎక్కడ దేవునికి అవిధేయకరం ఉందో, ఎక్కడ దేవునికి విరోధమైన పాపము మనలో ఉందో ఆ పాపాన్ని మనము దేవుని ఎదుట సరి చేసుకోవాలి. దానికి స్తోత్రం చెప్పండి. అందుకే ఇది పిల్లగా ఈ కూడికలు మనకు ఏర్పాటు చేశారు. దేవుని ఎదుట మనల్ని ఒక సంపూర్ణమైన పురుషులుగా నిలబెట్టాలని, దేవునికి మహిమ తెచ్చే పిల్లలుగా మనం ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు. అందుకనే మరి షారోను కుమారి గారిని దేవుడు పురుకొల్పి ప్రేరేపించి ఈ చక్కని కూటాలను ఏర్పాటు చేశాడు. ఇదిగో మెఫీబోషెతుని రాత్రి మన ముందు ఉంచాడు దేవుడు. మెఫీబోషెతుకి అతనికి శరీరంలో అవిటితనం ఉంది, కానీ అతని బుద్ధిలో మాత్రం అవిటితనమో లేదు. అతడు నిజంగా దావీదు దగ్గరికి వచ్చాడు, దావీదు కాళ్ళ మీద పడ్డాడు, దావీదుని వేడుకున్నాడు. దానికి దావీదు అతనికి తన కృపను సత్య స్వభావాన్ని చూపించాడు. ఈ రాత్రి నీవు నేను కూడా మనము కూడా ఏం చేయాలంటే ప్రభు ఎదుట మన నిజ స్థితిని ఒప్పుకుంటే ఆయన మనకు కూడా ఏం చేస్తాడు? మెఫీబోషెతుకి ఇచ్చినట్లుగా ఒక గొప్ప ఆధిక్యత మనకి ఇస్తాడు. యెరూషలేములో కాపురం పెట్టుకున్నాడు. రాజు దావీదు బల దగ్గర సదాకాలం భోజనం చేస్తున్నాడు. రాజకుమారుడు కాదు, కానీ రాజకుమారుల్లో ఒకడైనట్టుగా భోజనం చేస్తున్నాడు. నీవు నేను మనకు ఎవరమండి? మనకు ఎవరు? ఈ లోకంలో మన పరిస్థితి ఏంటి? కానీ బైబిల్ అంటుంది, నిన్ను దేవుని బిడ్డగా మారుస్తుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. తను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. ఏ అధికారం చెప్పండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. నువ్వు దేవుని బిడ్డ అన్నమాట. యేసు ప్రభువును నువ్వు అంగీకరించినప్పుడు, యేసు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీ పాపాలు తప్పుకుని ప్రభు ఎదుట నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. అప్పుడు ఆయన ఆస్తిని నువ్వు వారసురాలు, ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలివి, ఆ పరలోక పట్టణంలో నువ్వు ఉంటావు. అటువంటి ఒక మహిమ కలిగిన లోకానికి దేవుడిని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ స్థితిని ఒప్పుకుంటావా? నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, దేవునికి తెలుసు, మీకు కూడా తెలుసు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఈ రాత్రి దేవుడు మనతో, నాతో, మాతో, మనందరితో దేవుడు మాట్లాడాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు, ఏ పాపం నేను చేయిస్తుందో నాకు తెలియదు, ఏ పాపముతో చేయించబడుతున్నావో నాకు తెలియదు, ఏ పాపము నేను నిలబడి చేస్తా ఉందో ప్రభువా నన్ను క్షమించు తండ్రి. ప్రభువా ఎన్నోసార్లు నువ్వు నన్ను హెచ్చరిస్తా ఉన్నావు ప్రభువా. ఇదిగో పాపం నేను దేవుడిని వేరు చేస్తుంది, పాపం అవమానం వస్తుంది. నా పాపముల నుంచి నన్ను విడిపించు తండ్రి. నేను నమ్మకంగా ఉంటాను. ఈ రోజు నుంచి నాయన ఏ పాపానికి నా దగ్గర చోటు లేకుండా తండ్రి నేను పరిశుద్ధత కలిగి జీవిస్తాను. నేను పరిశుద్ధురాలిగా ఉంటాను, నేను పరిశుద్ధునిగా ఉంటాను. ప్రభువా నన్ను క్షమించు తండ్రి. ఇప్పుడే మీ రక్తం చేత నన్ను కడుగు తండ్రి. ఇప్పుడే నాకు నీ క్షమాపణ ఇవ్వండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించు తండ్రి. ప్రభువా నీ కనికరం నాకు దయచేయండి, నీ కరుణ కటాక్ష నాకు దయచేయండి. ఈ రాత్రి నాయన నీ దాసుని ద్వారా
మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీ వాక్యం సత్యము ప్రభు, నీ మాటలు యథార్థమైనవి ప్రభు. ఈ రాత్రి నన్ను కనికరించు తండ్రి. ఈ రాత్రి నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు అప్పగిస్తాను ప్రభు. ఈ రాత్రి నన్ను నేను నీకు సజీవ యాగముగా అప్పగించుకుంటాను ప్రభు. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవమే పడ్డది. ఎంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆగలేని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ రాత్రి ఎవరైనా సరే మీరు ఇంకా బాప్తీసం పొందకుండా, రక్షణ లేకుండా, ఇంకా సంఘానికి వస్తూ ఇంకా బాప్తీసం లేకుండా ఉన్నావా? ఇంకా ప్రభుకి దూరంగానే ఉన్నావా నువ్వు? ఈ రాత్రి నీ కొరకే దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి ఎందుకు ఇవ్వకూడదు? ఈ రాత్రి ప్రభుకి నిన్ను ఎందుకు సజీవ యాగముగా అప్పగించుకోకూడదు? వాయిదాలు వేస్తా ఉన్నావు, రేపు ఉంటామని గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఈ రాత్రి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రభువా, నాకు నీ గొప్ప రక్షణ ఇవ్వండి నాయన. నన్ను బలపరచండి తండ్రి. నీ గొప్ప రక్షణ నాకు కావాలి ప్రభువా. నీ రక్తం చేత నన్ను కడుగు తండ్రి. ఈ రాత్రి నన్ను నీ బిడ్డగా స్వీకరించు నాయన. ఈ రాత్రి నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ కుడి చేతులు పైకెత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. వందనాలు బాబు. ఇంకెవరైనా ఉన్నారు? వందనాలు. ఇంకెవరైనా ఉన్నారు? దయచేసి మీరు అక్కడే లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వారు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రి ఇదిగో నాయన నీ స్వరం విని, నీ మాట విని నీ పిల్లలు ఇదిగో నాయన లేచి నిలబడి దేవా మీ ఎదుట నాయన వారు తమ అంగీకారాన్ని తెలియజేస్తా ఉన్నారు. ప్రభా, బిడ్డల చేతులు మీరు పట్టుకోండి ప్రభా. నాయన వారి జీవితాంతము కడ వరకు ప్రభా మీలో నమ్మకంగా జీవించే కృపను వారికి ఇవ్వండి ప్రభా. బిడ్డల బాప్తీసాలు పొంది రక్షించబడి స్థానిక సంఘములో వారు వర్ధిల్లినట్లుగా మీ కృపను ఇవ్వండి ప్రభా. ఈ రాత్రి ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిలోనూ మీ వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. ఇదిగో నేను లేచి నిలబడిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతి, ఆత్మరక్షణ మీ బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, ముఖ్యంగా ఇదిగో నాయన మరి బిడ్డలు ప్రభా మరి బాప్తీసాలు పొందడానికి సిద్ధపడుతూ ఇష్టపడుతూ లేచి నిలబడిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరే ప్రత్యేకంగా దర్శించి దీవించమని, మీ దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. అయ్యా కూర్చోండి. దయచేసి బాప్తీసాలకి మరి ప్రత్యేక వందనాలు చేస్తాను. థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమ కలుగును కాక. చక్కటి వాక్యం వర్తమానం అందించిన ఇస్రాయేల్ అయ్య గారికి అలాగే జేజీఎఫ్ నుంచి తరఫున వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. అలాగే రేపు సమయము చాలా అయింది కాబట్టి రేపు చేబ్రోల్ నుంచి జోసఫ్ గారు వస్తున్నారు. ఆల్రెడీ ఈ నైట్కి ఇక్కడికి స్టే అవ్వడానికి మాకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఆయన కూడా చక్కని వాక్యవర్తమానం అందించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. రేపు కూడా అలాగే 5వ తారీఖుని ఆత్మీయ ఆరాధన టీవీ ప్రసంగికులు గతంలో 2019లో ఆయన వచ్చాడు. అడ్వాడ్ జోసఫ్ గారు కొత్తపూరు రాజమండ్రి దగ్గర. కాబట్టి ఇంకా 2 దినాలు కూడా దేవుడు మహిమకరంగా జరిగినట్టు మీరు ప్రార్థన చేయండి. అలాగే సమయానికి రండమ్మా. 7 గంటలకి 6:30 కల్లా 6 కల్లా స్టార్ట్ అయిపోద్ది. మనకు 10 2 కూటాలు కూడా విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ దినము వాక్యం నిమిత్తం మన మధ్యన జాషువా అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం చెప్పిన వాక్యం పెట్టి ప్రార్థన చేసుకున్నామండి.
పరిశుద్ధుల ప్రేమల తండ్రి మీకు వందనాలు. మీ దాసుని నిలవబెట్టి పాపంలో ఉన్న వారి పరిస్థితుల గురించి మీరు మాట్లాడారు. అవునా, నీ పాపం ని పట్టుకుంటుందని నాతో ప్రవక్త దావీదుతో చెప్పాడు. ఎటువంటి వారినైనా పాపం పట్టుకుంటుంది, జయిస్తుందని శ్రమిస్తున్నారు. కనుక ప్రభువా, పాపాన్ని జయించిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. వచ్చేవారు అనేక మంది నడిపించండి. వచ్చిన బిడ్డలకు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తావో నీ చక్కని మాటల చేత మీరు మాట్లాడారు. నీ మాట జీవం కూడా కనుక బిడ్డలో ఫలింపజేసి మీరు గట్టి ఆశీర్వదింపు చేయమని యేసయ్య నడుచుకున్నాం తండ్రి. మోకరించండి. ముఖం ప్రార్థన ఆశీర్వాదంతో కూడికి ముగించబడుతుంది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రేపు వచ్చే దైవదాసుల గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ దినం వచ్చిన ఇశ్రాయేల్ వారి కొరకు క్షేమకరంగా వారు గృహానికి చేరేటట్లు ప్రార్థన చేయండి. స్తోత్రములు 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 ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, అత్యంత కృపగల తండ్రి, కనికరము గల దేవుడా, కృపగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. దీని కార్యక్రమాన్ని ఇదిగో నాయన అతన్ని ఎంతో మహిమకరంగా జరిగించినందుకు వందనాలు దేవా. అవునైనా వాతావరణాన్ని ఎంతో కూడా ఎంతో చక్కపరిచి ప్రభా, వేడి నుండి తప్పించి చల్లని వాతావరణం ఇచ్చి ఈ రీతిగా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. చెప్పబడిన వాక్యం బిడ్డను నిలబెట్టుకుని ప్రభా, నీ బోధగా నీ పాత్రగా మీరు వాడుకున్న విధానం బట్టి వందనాలు దేవా. అవునైనా విన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో నీరుగట్టి ఫలించి విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారముగా జీవించడానికి కృప చూపించింది. అవునైనా సమయము పోలిక సద్వినియోగం చేసుకుని అజ్ఞానంలోని కాదు జ్ఞానంలోనే మర్చుకోమని మీరు సెలవిస్తుందేవా. అవును, ఇదే రక్షణ సమయం అని నువ్వు సెలవిస్తున్నావు. అవును, రేపు ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి తెలియదు. కానీ నీవు సమయం ఉండగానే ఆయన నిన్ను తెలుసుకోమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుంది తండ్రి. నీకు స్తుతినైనా. అలాగే పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అన్నప్పుడు అవునైనా పాపం వల్ల వచ్చే జీవితం మరణం ప్రభు, అది మరణం వరకు మమ్మల్ని విడిచిపెట్టదని ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేసిన తండ్రి. నీకు స్తుతి. మేము ఆ రీతిగా పాపం కాకుండా పరిశుద్ధముగా పవిత్రంగా జీవించడానికి నీకు కృప చూపించాను. మెషీబోతులు మా మధ్య తీసుకొచ్చారు ప్రభు. అవునైనా మెషీబోతు నాయన అవుట్గా ఉన్నప్పటికీ కూడా నాయన తండ్రి పరిశుద్ధముగా ఉన్నాడు. రాజు దావీదు బలైన భోజనం చేసి ఉన్నాడు ప్రభు. ఎంత అర్హతను పొందుకున్నాడు. ఆ రీతిగా మేము అవుటి వారముగా ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పటికీ ప్రభు నీవే పరలోకం నుండి దిగి వచ్చి మా పాపములు శాపములు సమస్త మానవాళి పాపములని కడిగి వేసి అవునైన ప్రభు నీ సన్నిధిలో మేము ఉండటానికి నీ కృపనిచ్చిన విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా. ఇతని కార్యక్రమాన్ని వచ్చిన బిడ్డలందరినీ ప్రభా ఆయన తండ్రి మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మారు మనసు రక్షణ లేని రక్షణ అనుభవం నడిపించింది ప్రభా. రక్షించబడిన బిడ్డలు ప్రభా నీలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము బిడ్డలకు దయచే ప్రభా. తండ్రి ఈ యొక్క జేజీఎం మినిస్ట్రీ ద్వారా నిర్మించబడుతున్న ఈ యొక్క 3 దినముల కూడికని ప్రభా ఈ దిన కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు దేవ. అలాగే రేపు ఎల్లుండి జరగవచ్చే కార్యక్రమాలన్నీ కూడా నీకు మహిమకరంగా జరుగుతుంది. దాసులైన వారిని మా మధ్య క్షేమకరంగా తోడుకొచ్చి నీ బిడ్డలైన వారిని కూడా తోడుకొచ్చి నడిపించి కార్యక్రమం అంతర్వేళ మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుకుని తోడైనమని వచ్చిన బిడ్డలందరినీ ప్రభావం మీ దీవెన ఆశీర్వాదంతో నింపి సంతోషంతో ప్రభు గృహాలకు చేర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్టు భూమి నెరవేరును గాక. మానదన ఆహారం నేడు మాకు దయచేయము. అంత అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలు తేక కీడు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తముల జయము అపవాదికి లయము, ప్రవేశ రక్తముల జయము అపవాదికి లయము, ప్రవేశ రక్తముల సంపూర్ణ విజయము అపవాదికి అంతగా నాశనము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సర్వలోకమున సకల పరిశుద్ధులకు
ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడయుండును గాక. ఆమేన్.